హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి డే టు డే అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉన్నాను. ఇవాళ జరిగింది, అలాగే రేపు రాబోయే ఎపిసోడ్ ఏ విధంగా ఉండబోతుందో కూడా ముందుగానే గెస్ట్ చేసి చెప్పడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే ఆల్మోస్ట్ ఆల్ తెలుస్తుంది కూడా. అఫ్ కోర్స్ మీరు కూడా గెస్ట్ చేసుకోవచ్చు ఈజీగా. నిన్న ఏదైతే ఎపిసోడ్లో అనుకున్నామో, నిన్నటికి మొన్న కూడా ఏదైతే నాగమణి కంట కేవలం ఒక సానుభూతితో గెలుచుకోవాలను అనుకుంటున్నాడని అనుకున్నాము. బట్ నా పాస్ట్ మీకు తెలియదు, నా గత చరిత్ర మీకు తెలియదు, చాలా ఇబ్బంది పడ్డాను, అమ్మ కోల్పోయాను, నాన్న కోల్పోయాను, ఇలా రకరకాలుగా అన్నీ చెప్తూ లైవ్లో ఏడ్ చేశాడు కూడా. ఏడ్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఆఖరికి పృథ్వీ కూడా క్లియర్ కట్గా చెప్పేశాడు, అట్లా సానుభూతి సింపతి పొందాలని చూస్తున్నాం, అది గేమ్ కాదు, ప్రతి ఒక్కరికి ఉన్నాయని. ఈవెన్ మన అభయ్ కూడా మధ్యలో ఖండించాడు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం తెలియదు అంటే. ఎవరికి ఏం తెలియదు, ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క జానర్లో వాళ్ళకు సంబంధించి వాళ్ళకు తగ్గట్టుగా ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ప్రతి ఒక్కరు కష్టాలు పడే ఉంటారు. ఎవ్వరు ఒక సినిమాలో డైలాగ్ కూడా ఉంది, కళ్ళు తడవకుండా జీవితము, కాళ్ళు తడవకుండా నది దాటలేమన్నట్టుగా అందరికీ కష్టాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కష్టాలు పడుతూనే ఉంటారు. బట్ ఎవరు పడ్డ కష్టం వాళ్ళకే పెద్ద గొప్పగా అనిపిస్తుంది, అది కరెక్ట్ కాదు. మేబీ నాగమణికంట అదే ప్రతిసారి చెప్పాలనుకున్నాడు, దాన్ని క్లియర్గా పృథ్వీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు, నువ్వు అన్ఫిట్ ఇలా కాదని. అఫ్కోర్స్ నాకు బిగ్ బాస్ మీద డౌట్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ కానీ, లేదంటే వాళ్ళని అంత స్టడీ చేసి, వాళ్ళని టెస్ట్ చేసి, వాళ్ళకి ఇంటర్వ్యూ చేసి, వాళ్ళకి ఒక పర్టికులర్ ఫామ్ ఇచ్చి ఫిల్ చేయమని చెప్పి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్స్ ఏంటి అన్ని మాట్లాడుకొని ఎంక్వైరీ చేసే బిగ్ బాస్ హౌస్లోకి రప్పిస్తారు. అలా రప్పించినప్పుడు ఈయన ఈ ఎపిసోడ్ చూస్తే నిన్న ఎపిసోడ్కే అర్థమైపోయింది, ఫస్ట్ డేనే అర్థమైపోయింది. పైగా ఇవాళ పూర్తిగా ఒక అమ్మాయి ఏడ్చినట్టుగా బోర్ను ఏడ్చేస్తుంటే ఏంటి, అంత సున్నితమైన ఎట్లా తీసుకుంటారు అసలే బిగ్ బాస్ మైండ్ గేమ్. అండ్ మోర్ ఓవర్ బేబక్ విషయంలో కూడా మీరు అన్ఫిట్ అన్నాడు పృథ్వీ, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆవిడ అన్ఫిట్ అయితే బిగ్ బాస్ తీసుకోడుగా. గేమ్ అంటే ఓన్లీ ఆ గేమ్ కాదు, మానసిక స్థైర్యం, మానసిక ధైర్యం అవి ఉండాలి. ఆ స్థైర్యము ధైర్యము ఉండడం వాళ్ళే బిగ్ బాస్లోకి వెళ్ళగలుగుతారు కూడా. సో అంతవరకు వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా జీవితంలో గెలిచిన వాళ్ళే కదా. ఇక్కడ కూడా గెలిచి వచ్చి గెలుపు ఇన్ ద సెన్స్ ఇట్స్ ఎ కామన్, నాట్ ఫుల్ స్టాప్. ఆల్ జానర్లో పర్టికులర్గా ఒక స్థాయి వరకు రీచ్ అయిన వాళ్ళని నా ఉద్దేశం. సో అట్లా రీచ్ అయ్యి వచ్చారు కాబట్టి వాళ్ళందరినీ సెలెక్ట్ చేశారు, డిఫరెంట్ జానర్స్లో వాళ్ళు వచ్చారు. దాన్ని ప్రతిసారి ఏడుస్తూ డైలాగ్గా నేను మీకు మొన్న ఎపిసోడ్లో కూడా చెప్పాను, ఈ ప్రతిదీ నెగిటివ్గా చెప్తున్నాడు, ప్రతిదీ పక్క వాళ్ళు మర్చిపోయి లైట్ తీసుకున్న వీళ్ళని తన అల్లగండం కరెక్ట్ కాదే అని చెప్పి రెచ్చగొట్టేలా మాట్లాడతారు. అదే పృథ్వీ అండ్ మనడు అభయ్ కూడా చెప్పారు, పాలిటిక్స్ ప్లే చేస్తున్నాడు. పాలిటిక్సే అవి ఇంచుమించు పక్కోడికి వెళ్ళి రెచ్చగొట్టడం, అట్లా చేయడం అనేది, వెనక నుంచి పొగబెట్టడం అనేది పాలిటిక్స్ లాగా అవుతుంది. మనకి క్లియర్గా అది అర్థమైపోతుంది కూడా. అది బిగ్ బాస్ డార్క్ రూమ్లో కూడా పిలిచి ఆయన చెప్పడము, ఇంకా ఆయన ఏడ్ చేయడము, ఆయన ప్యాడింగ్ పెట్టుకున్న విగ్గు కూడా తీసుకొని ఇదే నా ఒరిజినాలిటీ, ఎంతకన్నా నేను ఉండలేను, ఫ్రాంక్గా అందరూ ఎవరికి వాళ్ళు ఫ్రాంక్గా ఉండాలనుకుంటారు. ఫ్రాంక్గా ఉంటున్నాను, ఇంకా ఓపెన్ అయ్యి ఎంత ఫ్రాంక్గా నన్ను నమ్మండి అని అంటే అట్లా ఎవరు వాళ్ళ రేపు అమాయకులు చెప్పండి, అందరూ ముదిరిపోయారు. పూరి జగన్నాథ్ గారు అన్నట్టు సొసైటీ హౌస్ఫుల్ విత్ లుచ్చాస్ అండ్ లఫంగాస్. కాబట్టి ఎవరు అమాయకులు కాదు, ఎవరు మొద్దులు కాదు, ప్రతి ఒక్కరు ఒక టాలెంట్. ఇప్పుడు కూడా ఆయన టాలెంట్ ఏమో అనుకుంటాను, బిగ్ బాస్ వరకు వచ్చి ఇట్లా ఏడుస్తున్నాడంటే సింపతి కోసం, ఓట్ల కోసం ఈ విధంగా టాలెంట్ ప్లాన్ చేస్తున్నాడు. మేబీ చూద్దాం. ఇంకా రేపు డిఫరెంట్గా ఉండబోతుంది, ఎవరు పార్ట్నర్ వాళ్ళు చూస్ చేసుకోబోతున్నారు, హౌస్లో ఎవరెవరు పేరుగా ఉండబోతున్నారు. ఎందుకంటే 14 మంది హౌస్లోకి వెళ్ళారు, అది కూడా పేరుగా వెళ్ళారు. ఆ పేరు కూడా రేపు ఎవరెవరు ఉండబోతున్నారో కూడా మనం చెప్పబోతున్నాం రేపు ఎపిసోడ్లో. అది ఒకసారి చూస్తాం. అంతవరకు చూస్తూ ఉండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.